నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అసలు స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగు, తర్వాత స్టేజెస్ ఆఫ్ ఫిలిం రైటింగు, ఒక స్క్రిప్ట్ రాసే ప్రాసెస్లో ఏమేమి వర్క్ చేసుకుంటూ రావాలి, ఒక స్టోరీని రాసుకోవడానికి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటి, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటి, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో భాగంగా పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ అంటే కథని కథనంగా మలుచుకునే ప్రాసెస్లో, స్క్రీన్ ప్లే రాసుకునే ప్రాసెస్లో, ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాసెస్లో పారాడైమ్ అని ఏదైతే అంటున్నామో అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ఫిల్మ్, దాన్ని మనం సెట్ చేసుకునే ప్రాసెస్లో ఒక 8 పిల్లర్స్ ఉంటాయి. ఆ 8 పిల్లర్స్ ఉంటాయి అని డిస్కస్ చేసుకొని ఆ పిల్లర్స్లో కొన్నిటిని ఒక్కొక్క మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కొంచెం ఎలాబరేటెడ్గా, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోగలిగితే, ఎంత ఎఫెక్టివ్గా సెట్ చేసుకోగలిగితే ప్రేక్షకుడు మనతో అంత ట్రావెల్ చేస్తాడో అని మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఇంట్రడక్షన్ గురించి ఒక మాడ్యూల్లో, తర్వాత ఓపెనింగ్ గురించి ఇంకో మాడ్యూల్లో ఇట్లా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము థర్డ్ ఎలిమెంట్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. ఆల్రెడీ మనం ప్లాట్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఎక్స్పోజిషన్ తర్వాత ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం, ప్రధాన సంఘటన లేదా మలుపు సంఘటన గురించి. ఇప్పుడు దాని గురించి మనం ఇంకొంచెం ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. యాక్చువల్గా ఈ మలుపు సంఘటన అనేది కథని పూర్తిగా ఒక రూట్లో వెళ్తున్న దాన్ని మనకి క్వైట్ ఆపోజిట్కి కన్వర్ట్ చేస్తుంది. మనం మైకేల్ హాగ్ కానీ, సిడ్ఫీల్డ్ కానీ, తర్వాత భరతుడి నాట్యశాస్త్రంలో కానీ చాలా చోట్ల మనకి ఈ మలుపును గురించి ప్రస్తావించడం జరిగింది, చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మనం ఈ దీంట్లో ఎలాబరేట్ చేసుకుందాం. ఒక సంఘటన జరగాలి, ఆ సంఘటన పూర్తి కథాగమనాన్ని మార్చేసి మన రచయిత లక్ష్యం అంటే గోల్ ఆఫ్ ది ఫిల్మ్, గోల్ ఆఫ్ ది స్టోరీ, క్యారెక్టర్ గోల్ కాకుండా గోల్ ఆఫ్ ది స్టోరీ వైపుకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ మలుపు సంఘటన జరగకపోతే దాని తర్వాత సంఘటనలు ఏవి జరగవు. దాని ఇంపాక్ట్ ఎంత ఉండాలంటే దాదాపుగా సినిమా చివరి వరకు ఈ మలుపు సంఘటన ప్రభావం కంటిన్యూ అవుతూ ఉండాలి. మనకు జనరల్గా ఈ మలుపు సంఘటన అనేది ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందంటే మొత్తం కథ ఒకవైపు వెళ్ళాల్సిన కథ పూర్తిగా ఇంకోవైపుకి టర్న్ అయిపోతుంది. ఉదాహరణకి ఒక రైల్వే క్యాబిన్లో, అవుటర్ సిగ్నల్ క్యాబిన్లో లివర్స్ ఉంటాయి. ఒక లివర్ని ఆ క్యాబిన్లో ఉండే ఎవరైతే ఆపరేటర్ ఉంటారో అతను ఒక లివర్ని ఇలా లాగాడనుకోండి, ఒకవైపు వెళ్ళాల్సిన ట్రైను ఇంకోవైపు వెళ్ళిపోతుంది. అది కింద పడిపోతుందా లేకపోతే చివరి వరకు దాని గమ్యం వైపు వెళ్తుందా అనేది జస్ట్ ఈ లివర్ని బట్టి మారిపోతుంది. అట్లాగే ఈ సంఘటన ఏదైతే ఉందో మలుపు సంఘటన, ఇది మొత్తం కథని మార్చేస్తుంది. జనరల్గా మలుపు అనేది ఒక సంఘటన అని మనం అనుకుంటున్నా 4 రకాలుగా మనకి మలుపు జరగవచ్చు. ఒకటి ఆలోచన ద్వారా మలుపు, అంటే ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన మొత్తం కథాగమనాన్ని మార్చేస్తుంది. ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వర్షం పడబోతుంది, అమ్మా ఇప్పుడు వర్షం పడితే నేనేం చేయాలి అని ఒక టెన్షన్ వచ్చింది. చుట్టూ చూశాడు, దూరంగా ఒక బిల్డింగ్ కనబడింది, పరిగెత్తుకుంటూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది అదంతా ఇంకా తర్వాత కథని మార్చేసి తీసుకొని వెళ్ళింది. వర్షం పడితే నేనేం చెయ్యాలి అని ఆలోచన రాకుండా ఉండుంటే ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి ఉండేవాడు. ముందుకెళ్ళిపోయి ఉంటే ఆ బిల్డింగ్ కనబడి ఉండేది కాదు, కనబడకపోతే అక్కడ తర్వాత సంఘటనలన్నీ జరిగి ఉండేవి కాదు. వర్షం పడితే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని వచ్చిన ఆలోచన చుట్టూ చూసేలా చేసింది. చూడగా నాకు బిల్డింగ్ కనబడింది, దానికి వెళ్ళాడు, తర్వాత సంఘటనలన్నీ దాన్ని ఆనుకొని వచ్చాయి. ఎప్పుడైతే ఒక ఆలోచన మొత్తం మలుపు తిప్పుతుందో దాన్ని ఆలోచన ద్వారా మలుపు అంటాము. మనలో చాలామందికి 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసరికి ఏం చెయ్యాలి, ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చేయాలా, లేకపోతే నాకు నచ్చిన కోర్స్ చేయాలా, ఇంకొకట
ఈ ఆలోచనలో ఒక ఆలోచనని మనం స్థిరీకరించుకుంటాం. అది మన పెద్దవాళ్ళు చెప్పారా కావచ్చు, మనకు వచ్చిన ఆలోచన కావచ్చు. ఈ ఆలోచన ఒక రకంగా చెప్పాలంటే ఈ మలుపు సంఘటన అనేది ఒక ఇంటర్మీడియట్ లాంటిది. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అన్నీ కామనే. ఎవరు చదివినా అవే చదవాలి, అలాగే చదవాలి, అలాగే వెళ్ళాలి, లేకపోతే చదువు మానేయాలి. బట్ చదివితే మాత్రం అలాగే చదవాలి. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం మన ఆలోచనలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం మార్చుకుంటాము. 10thలో అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళే టైంకి మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి టోటల్గా మన భవిష్యత్తు మారిపోతుంది. నేను సైన్స్ వైపు వెళ్ళాను అనుకోండి, ఎంబీబీఎస్, సైన్స్, పీజీఓ అటు వెళ్ళిపోతాను. మ్యాథ్స్ వైపు వచ్చాను అనుకోండి, ఇంజనీరింగో ఇంకొకటో ఇటువైపు వెళ్ళిపోతాను. ఆర్ట్స్ వైపు వచ్చాను అనుకోండి, ఇంకొక రూట్ వెళ్ళిపోతాను. ఇట్లా ఆర్ట్సా, కామర్సా, మ్యాథ్సా, సైన్సా ఏది తీసుకోవాలి అనేది ఇక్కడ నేను డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి ఫ్యూచర్లో ఎలా వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోయినట్టుగానే ఈ మలుపు సంఘటన అనేది మన టోటల్ కథాగమనాన్ని మార్చి ఇంకొక వైపుకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఆలోచన ద్వారా మార్పు అంటున్నాము. బాహుబలి సినిమా తీసుకుందాం. బాహుబలిలో పైనుంచి ఒక మాస్క్ పడింది. ఈ మాస్క్ వెనుక ఒక అమ్మాయి ఉంటే ఎంత అందంగా ఉంటుంది అని చూసుకొని ఈ అమ్మాయిని నేను పట్టుకోవాలి, ఈ అమ్మాయిని నేను కలవాలి, ఈ అమ్మాయితో నేను ట్రావెల్ చేయాలి అనుకున్న మహేంద్ర బాహుబలి ఆలోచన కథాగమనాన్ని మలుపు తిప్పేసింది. ఆ ఆలోచన రాకపోతే మాస్క్ పడింది తీసి పక్కన పడేసి వెళ్ళిపోవచ్చు కదా. పక్కన పెట్టలా, దాన్ని చూసుకున్నాడు. నిజానికి చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే మాస్క్ అదేమి స్పెషల్గా మొహానికి తయారు చేసిన మాస్క్ కాదు, కామన్ మాస్క్. మాస్కుల్లో మనకి జనరల్గా ఒక 3 రకాల మాస్కులు ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫిక్స్డ్ మాస్క్, తర్వాత కామన్ మాస్క్, స్పెషల్ ఫేస్ మాస్క్. ఎక్స్టర్నల్ ఫిక్స్డ్ మాస్క్ అంటే గుర్రమో లేకపోతే ఏనుగో, పులో, సింహమో, దయ్యమో, భూతమో ఇట్లాంటి టైప్లో బయటికి ఒకటి కనబడేటట్టుగా తయారు చేసే మాస్కు. ఇది ఒక జంతువో ఇంకొకటో ఆకారమో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం తయారు చేసుకునే మాస్క్. రెండవది ఒక కామన్ మాస్క్. అది ఎవరు పెట్టుకున్నా అలాగే కనబడతాం. జనరల్గా యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే మనం ఎవరో తెలియకుండా వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ యూజ్ చేసే మాస్క్. రక్షణ కోసం యూజ్ చేసే మాస్క్ కావచ్చు, దాపరికం కోసం యూజ్ చేసే మాస్క్ కావచ్చు. మూడోది స్పెసిఫిక్ మాస్క్. అంటే మన ఫేస్ మీద తయారు చేస్తే మన ఫేస్ లాగా కనబడుతుంది. ఎవరి ఫేస్కైనా సరే వాళ్ళ కొలతలు తీసుకొని వాళ్ళ దీన్ని బట్టి అనాటమీని బట్టి ఒక లాటెక్సో లేకపోతే ఫైబర్ తోటో లేకపోతే ఇట్లా రకరకాల రబ్బర్ తోటో మనం మాస్క్ తయారు చేస్తాం. ఆ మాస్క్ మనం పెట్టుకుంటే ఎవరి మొహంతో తయారు చేస్తారో వాళ్ళలాగా కనబడతాం. ఇది స్పెసిఫిక్ మాస్క్ అంటాం. కానీ బాహుబలికి అంటే మహేంద్ర బాహుబలికి దొరికిన మాస్క్ కామన్ మాస్క్. రక్షణ కోసం మంచు ప్రదేశాల్లో వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి ఆ గడ్డ గట్టిపోకుండానో లేకపోతే శత్రువులకు దొరకకుండానో పెట్టుకునే ఒక కామన్ మాస్కు. ఈ మాస్క్ పెట్టుకుంటే ఎవరెవరో తెలియదు, అది ఆడవాళ్ళదా మగవాళ్ళదా కూడా తెలియదు. అయినా సరే ఒక చిన్న బ్యూటిఫుల్ ఆలోచనతో విజేంద్ర ప్రసాద్ గారు ఆ మాస్క్ పెట్టి దాని వెనక ఒక ముఖాన్ని క్రియేట్ చేసి ఈ ముఖం ఎంత అందంగా ఉంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని హీరో మహేంద్ర బాహుబలి ఊహించుకునేటట్టుగా చేసి అతను దానికోసం పైకి వెళ్ళేటట్టుగా చేశాడు. అప్పటిదాకా ఒక కొమ్మను టార్గెట్గా చేసుకుని ప్రయత్నం చేస్తున్న మహేంద్ర బాహుబలి ఇప్పుడు ఆ కొమ్మ వెనక తను ఊహించుకున్న అమ్మాయిని టార్గెట్ చేసుకొని దూకాడు. కొమ్మను టార్గెట్ చేసుకున్నప్పుడు కొమ్మ అందకుండా ఇంకా కొంచెం యువతలకి దూకుతున్నాడు. కొమ్మ దాటి అవతల ఉన్న అమ్మాయిని టార్గెట్ చేసుకునేసరికి కొమ్మ దొరికింది. ఇది విజేంద్ర ప్రసాద్ గారి చిన్న బ్యూటిఫుల్ క్రియేషన్. సో ఒక ఆలోచన ద్వారా మార్పు జరిగింది. ఆ ఆలోచన మొత్తం కథని ఇలా మార్చుకుంటూ వెళ్ళింది. ఆయన పైకి వెళ్ళకపోతే అక్కడ అవంతిక కనబడేది కాదు. అవంతిక కనబడకపోతే అవంతిక తాలూకు లక్ష్యమైన దేవసేనను రక్షించడం ఈయన తీసుకునేవాడు కాదు. తీసుకోకపోతే మాహిష్మతి నగరానికి వెళ్ళేవాడు కాదు. మాహిష్మతి నగరానికి వెళ్ళకపోతే తనకు జరిగిన అన్యాయం తెలిసేది కాదు. తెలియకపోతే పెదనాన్న మీద తన ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. తల్లిని విడిపించుకొని తెచ్చుకునేవాడు కాదు. సో ఒక మాస్క్ వెనక ఒక మొహం ఉంది. ఆ మొహం చాలా అందంగా ఉంది. అది నేను పొంది తీరాలి అనే ఒక ఆలోచన
మొత్తం కథాగమనాన్ని మార్చింది. ఇది మలుపు సంఘటన అంటున్నాం. అట్లాగే ఒక ఆలోచన మొత్తం మన కథని మారుస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి విశ్వామిత్రుడు రామాయణం తీసుకుందాం. రామాయణంలో విశ్వామిత్రుడు తన యాగరక్షణకు సరైన వాడు రాముడొక్కడే అని ఆలోచించాడు. రాముణ్ణి తీసుకొని వస్తే తన యాగరక్షణ జరుగుతుంది అని ఆలోచించాడు. ఇది ప్రేక్షకుల కోసం. రచయిత లక్ష్యం విశ్వామిత్రుడు యాగరక్షణ నెపం మీద రాముణ్ణి తీసుకొని వచ్చి రాముణ్ణి మిథిలా నగరానికి తీసుకువెళ్ళి ఆ శివధనస్సు భంగం చేయగలిగితే సీతారాములు ఒకటవుతారు. సీతారాములు ఒకటైతే సీతను ఎత్తుకుపోయే రావణాసురుణ్ణి రాముడు చంపుతాడు. రాముడి భార్య సీత కాబట్టి సీతను రక్షించుకోవలసిన ధర్మం రాముడికి ఉంటుంది కాబట్టి రావణాసురుడు రాముడి చేతిలో మరణిస్తాడు. ఇది ఆలోచన విశ్వామిత్రుడిది. మొత్తం రామాయణం మలుపు తిరగడానికి కారణమైంది. దీనితో పాటు మనకు మంధర ఆలోచన. రచయిత రావణాసుర వధను లక్ష్యంగా చేర్చుకుంటే రాముడు దశరథుడు ఇద్దరు అయోధ్యానగర పాలన లక్ష్యంగా మార్చుకున్నారు. కానీ రచయిత లక్ష్యం అది కాదు కదా. అందుకని మంధర క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు వాల్మీకి మహర్షి. ఆ మంధర వచ్చి కైకేయితో, అమ్మా రాముడికి పట్టాభిషేకం అయితే భరతుడి తల్లిగా నువ్వు సెకండ్ గ్రేడ్లో ఉంటావు, పట్టపురాణిగా ఉండవు, రాజమాతగా ఉండవు. రాజమాత అంటే మహారాజు ఎవరో వాళ్ళ తల్లి. అప్పుడు కౌసల్యాదేవి రాజమాత పదవిని పొందుతుంది. నువ్వు అతడి దాసి తల్లిగా, అంటే భరతుడు అతనికి దాసుడు, అతని తల్లిగా నువ్వు ఉండిపోవాల్సి వస్తుంది. ఎప్పుడో నీకు దశరథ మహారాజు వరం ఇచ్చాడు, పిల్లలు లేరు కాబట్టి నేను నీ కూతుర్ని చేసుకుంటున్నానని మీ తండ్రికి చెప్పాడు. మీ తండ్రికి ఒక వాగ్దానం కూడా చేశాడు, నీకు పుట్టబోయే పిల్లలకు పట్టాభిషేకం చేసే అవకాశం ఉంటుంది అని. ఇన్ని ఆలోచనలు నూరిపోసి కైకేయి మనసు మార్చి దశరథ దగ్గరికి పంపించింది. ఈ ఆలోచన మంధరకు రాకపోతే మనం ఇవాళ వింటున్న రామాయణం మన ముందుండేది కాదు. రామాయణం ఇంకొక రకంగా ఉండేది. దశరథుడి ఆజ్ఞ మేరకు రాముడికి యువరాజ పట్టాభిషేకం అయిపోయిండేది. అక్కడే ఉండేవాడు. అడవుల్లోకి రాముడు వచ్చేవాడు కాదు. అడవుల్లో రాకపోతే శూర్పణకు వచ్చేది కాదు. శూర్పణకు రాకపోతే రావణాసురుడు వచ్చేవాడు కాదు. రావణాసురుడు రాకపోతే రావణ సంహారం జరిగేది కాదు. సో ఇన్నిటికి కారణం మంధరకు వచ్చిన ఒక ఆలోచన ద్వారా మలుపు జరిగింది. ఇలా ఒక ఆలోచన ద్వారా కథని మనం మలుపు తిప్పుకుంటాము. ఆ మలుపు సంఘటన జరగడానికి ఈ ఆలోచన కారణమవుతుంది. దీని తర్వాత సంఘటన ద్వారా మలుపు. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన ద్వారా కథ మొత్తం మారిపోతుంది. ఉదాహరణకి మనం ఖుషీ సినిమా తీసుకుందాం. ఖుషీ సినిమాలో హీరో కెనడా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. తన ఉన్నత చదువులు కెనడాలో చదువుకుందామనే ఉద్దేశంతో ఉన్నాడు. తల్లి నొప్పించాడు, తండ్రి నొప్పించాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో ఒక అపరిచిత వ్యక్తి అడ్డం రావడంతో అతని కారుకు యాక్సిడెంట్ అయింది. ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం కారణంగా అతను కెనడా వెళ్ళాల్సిన ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. 6 నెలలు బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో అతని వీసా కూడా క్యాన్సిల్ అయిపోయి ఎక్కడో ఒక చోట చదివి తీరాలి. ఎక్కడరా చదువుకోవాలి అంటే ఎక్కడా లేదు, మా ఫ్రెండు హైదరాబాద్లో నిజాం కాలేజ్లో ప్రిన్సిపాల్గా ఉన్నాడు, వాడిని రిక్వెస్ట్ చేస్తే లేట్ అయినా పర్వాలేదురా అప్లికేషన్ పంపించన్నాడు, నీకు అడ్మిషన్ వచ్చిందిరా అని వాళ్ళ నాన్న చెప్తే తప్పదు కాబట్టి ఏదో ఇంకా తద్దినం పెట్టినట్టుగా వచ్చి ఆ నిజాం కాలేజీలో చదువుకున్నాడు. అలా నిజాం కాలేజీకు రాకుండా ఉండుంటే హీరోయిన్ పరిచయం అయ్యేది కాదు. హీరోయిన్ పరిచయం కాకపోతే మనకి ఇంకా కథంతా లేదు. సో ఇది మలుపు సంఘటన. సంఘటన ద్వారా మలుపు జరిగింది. ఒక సంఘటన జరిగింది, దాని ద్వారా మనకు కథ మొత్తం మారిపోయింది. RRR ఒక పాప బాగా పాడుతూ వాళ్ళకి బొమ్మలు వేసింది.
ఆ బ్రిటిష్ వాళ్ళకి నచ్చింది, ఈ అమ్మాయిని బానిసగా పట్టుకుపోదాం అనుకున్నారు, డబ్బులు ఇచ్చారు, లాక్కుపోయారు. వాళ్ళు లాక్కుపోకుండా ఉండుంటే కథాగమనం ఇలా లేదు, కథ లేదు. ఇంకా ఆ అమ్మాయిని రక్షించడం కోసం భీమ్ ఢిల్లీ దాకా వెళ్ళాడు. ఆ ప్రాసెస్లోనే రాజును కలిశాడు. ఆ ప్రాసెస్లోనే వాళ్ళిద్దరూ కలిసి ఆయుధాలను సంగ్రహించడం కానీ మిగతాది కానీ జరిగింది. సో ఆ సంఘటన, ఆ పిల్లను వాళ్ళు ఎత్తుకుపోవడం అనే సంఘటన జరిగి ఉండకపోతే కథాగమనం ఇలా ఉండేది కాదు. సో ఒక సంఘటన మొత్తం మన కథని మార్చేస్తుంది. భారతం తీసుకుంటే చిన్నప్పుడు ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న అసూయ ద్వేషాలు ఉండేవి, పాండవులకి కౌరవులకి మధ్యలో. భీముడు అందరికంటే బలవంతుడు, అతడిని ఎలాగైనా ఓడించాలి, అందుకని వీళ్ళు ప్రయత్నం చేస్తుండేవాళ్ళు, ఉడికించడానికి ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. అతను రివర్స్లో ఉడికించేవాడు. వీళ్ళందరూ చెట్టు మీద ఎక్కి కూర్చుంటే ఒక్కసారి చెట్టు నూపి అందరూ టప పళ్ళు రాలిపోయినట్టు కింద రాలిపోతుంటే చూసి బాగైంది అనుకునేవాడు. కోపం వచ్చింది, అతన్ని చంపడం కోసం విషాహారం పెట్టడానికి ప్రయత్నం చేశారు, నదిలో పారేశారు. నదిలో పడిపోయిన అతన్ని మన నాగలోకం వెళ్తే అక్కడ రక్షించి మళ్ళీ తీసుకొని వచ్చారు. ఇలా పెరిగిపోతే ద్వేషానికి కారణం ఆ చిన్నతనంలో జరిగిన వాళ్ళ సంఘటనలు. ఆ సంఘటన జరగకుండా ఉండుంటే, వాళ్ళ మధ్యలో ఆ విద్వేషాలు పెరగకుండా ఉండుంటే కురుక్షేత్ర యుద్ధం దాకా వెళ్ళుండేవాళ్ళు కాదు. పాండురాజు ధృతరాష్ట్రుడు కూడా అన్నదమ్ములే, వాళ్ళకేం ప్రాబ్లం రాలా. భీష్ముడు తర్వాత అతని తమ్ముళ్ళు కూడా అన్నదమ్ముల పిల్లలే, కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం రాలేదు. వీళ్ళకెందుకు ప్రాబ్లం వచ్చిందంటే చిన్నప్పుడు జరిగిన సంఘటనల వల్ల వాళ్ళ మధ్యలో విద్వేషాలు పెరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళకు ద్వేషం కలిగి ఆ సంఘటనలన్నిటికీ తర్వాత కథన్నిటికీ దారి తీసింది. అట్లా ఒక కథని మనం పూర్తిగా మలుపు తిప్పుతాయి ఈ సంఘటనలు. మనకు ఈ మధ్యకాలంలో బాగా హిట్ అయిన గీత గోవిందం సినిమా తీసుకుందాం. గీత గోవిందం సినిమాలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన అతని జీవితాన్ని, అమ్మాయి జీవితాన్ని కూడా మలుపు తిప్పింది. ఎక్కడో కనబడ్డాడు, చూశాడు. ఆ అమ్మాయికి ఏం పెద్ద అతని పట్ల కోపం కానీ ద్వేషం కానీ ఆలోచనలు కానీ ఏమీ లేవు. ఇతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడింది. బస్సులోకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ట్రావెల్ చేసే ప్రాసెస్లో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగకపోతే ఆ అమ్మాయి అతని చెల్లెలు ఆడపడుచుగా వచ్చి ఉంటే ప్రశాంతంగా పరిచయం ఉండేది, ప్రశాంతంగా ముందుకెళ్ళేవాళ్ళు. తర్వాత కథ అంతా ఈ రకంగా వెళ్ళేది కాదు. ఇతని పట్ల ఒక ద్వేషభావంతో ఆ అమ్మాయి ఉండేది కాదు. ఆ ద్వేషభావం ఇతను చేసే ఏ పని చేసినా దాంట్లో అమ్మాయికి రిఫ్లెక్ట్ అవుతూ అతను చెడ్డవాడుగా అమ్మాయి దృష్టిలో ముడిపడిపోవడానికి, ముద్రపడిపోవడానికి కారణం ఈ సంఘటన. ఈ సంఘటన వాళ్ళిద్దరి జీవితాల్ని మలుపు తిప్పేసి ముందుకు తీసుకొని వెళ్ళింది. సో అట్లా ఒక సంఘటన పూర్తి కథాగమనాన్ని మార్చి వేరే వైపుకు తీసుకొని వెళ్తుంది. మనం మన కథ రాసుకునేటప్పుడు ఈ సంఘటనని ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఎలాంటి సంఘటనలు క్రియేట్ చేసుకుంటాము, ఈ సంఘటన కానీ ఈ మలుపు ఎలా ఉండాలంటే ఒక వాచ్కి కీ ఇచ్చి వదిలేస్తాం. అంటే దాదాపుగా ఒక 24 గంటల పాటు కంటిన్యూగా వాచ్ నడవడానికి అవసరమైనంత కీ మనం ఎట్లా ఇస్తామో, అంటే తర్వాత సంఘటనలన్నీ కంటిన్యూ కావడానికి ఈ కీ ఎట్లా ఉపయోగపడుతుందో ఈ సంఘటన అలా ఉపయోగపడాలి. గడియారంలో పెండ్యులం ఉంటుంది, దాన్ని ఒకసారి ఊపి వదిలేసామనుకోండి అది ఊగుతూ ఉంటుంది. ఆ తాడు యొక్క పొడవు, ఈ గుండు యొక్క బరువు, దాన్ని మనం మొదటిసారి యూజ్ చేసిన ఫోర్స్, ఈ మూడు అది ఎంతసేపు కదలాలి అనేదాన్ని డిసైడ్ చేస్తాయి. అట్లాగే ఈ సంఘటన యొక్క సాంద్రత, సంఘటన యొక్క ప్రభావం, సంఘటన జరగడానికి కారణం, ఈ మూడు కూడా మనకు కథాగమనంలో మలుపులకి తర్వాత జరిగే సంఘటనలకి కారణమయ్యి మనకు సంఘర్షణకు దారితీస్తాయి. ఇది మనకు సంఘటన ద్వారా
మలుపు. షాఫ్ట్ అకాడమీ మనకు రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనకి యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఇట్లా సినిమా మేకింగ్లో ఉండే డిఫరెంట్ క్రాఫ్ట్సే కాకుండా ఫిలిం మేకింగ్లో ఇంకా డిఫరెంట్ వింగ్స్ అయిన ఫైన్ ఆర్ట్స్, తర్వాత యానిమేషన్, వీటిల్లో కూడా మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫైన్ ఆర్ట్స్లో మనకి డిజిటల్ పెయింటింగు, విజువల్ గ్రాఫిక్స్, తర్వాత పెయింటింగు, డ్రాయింగు, స్టోరీ బోర్డింగ్ ఇట్లాంటివి. అట్లాగే యానిమేషన్కు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డిఐ, పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, ఇట్లాంటివి చాలా కోర్సెస్ని మనకి అతి తక్కువ ఫీజుతో, అది కూడా అథెంటిక్ యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ తోటి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, తర్వాత యూనివర్సిటీ సర్టిఫికేషన్తో కావచ్చు, ఒక అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి అతి తక్కువ ఫీజులతో అందజేస్తుంది.